ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుకుంటూనే పోతున్నాయోలా. ఎప్పుడు పెరుగుతుందో ఏందో అనేది కూడా తెలియకుండానే రాత్రికి రాత్రే పెంచుకుంటూ పోతున్నాయి ఆయిల్ కంపెనీలు. అట్లా ఇవాళ పొద్దుటిల్లి 6 గంటల నుంచే మల్లోపారి పెంచుడు కార్యం చురువైంది. సరే, ఇక ఆ ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పాండ్రోల్లా. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పట్ల దేశంలో మళ్ళేం ఎన్నికలు కూడా లేవు. ఇక యుద్ధం జరిగేటప్పుడు పెట్రోల్ డీజిల్ దొరకక జనాలు అవస్థ పడుతున్నప్పుడు కూడా ధరలు పెంచలేదు. కానీ ఇప్పుడు మాత్రం పైసలు రూపాయలు అన్నట్టుగా వెరుక్కుంటూనే పోతున్నది. అట్లా ఈ 10 రోజుల కాలంలోనే 4 మాటల రేట్లు పెంచినాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయ మార్కెట్ల పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు తగ్గట్టు రేట్లు పెంచకుంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తాయని తేపకింత పెంచుతున్నారు అన్నట్టు. ఇవాళ పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 చొప్పున పెంచిండ్రు. పశ్చిమాసియా యుద్ధం తర్వాత ఆయిల్ కంపెనీలు నష్టాలలో ఉన్నాయని చెప్తున్నాయి గాని 2024-25 సంవత్సరాలతోటి పోలిస్తే 2025-26 సంవత్సరంలో 130% లాభాలు వచ్చినట్టు ఆయిల్ కంపెనీలు చూపెట్టినాయి. అయినా కూడా సామాన్యుల మీద ఈ భారమేందని కొందరు కోపానికి వస్తే, ఇంకొందరు మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు ప్రజలను పన్నులతోటి దోసుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటాలకు దేశవ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల రేట్లు పెరుగుతున్నాయని ఫైర్ అవుతున్నారు మధ్యతరగతి జనాలు. మొత్తం మీద దేశంలో పెట్రోల్ ధర ఎక్కువ ఉన్న మొదటి 2 రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలే. ఏపీలో లీటర్ పెట్రోలు ₹117.88 తెలంగాణలో ₹115.69 ఇక అటు అండమాన్ నికోబార్ల ₹88.66 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ₹97.70 ఇదిట్లుంటే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గియాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమారు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమారు, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా నాయకులంతా ధర్నాకు దిగిండ్రియాల. పెట్రోల్ డీజిల్ ధర వెంటనే పెట్రోల్ ధర వెంటనే పెట్రోల్ డీజిల్ ధర వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని జగిత్యాల పాత బస్టాండ్ కానుంచి తహసీల్దార్ చౌరస్తా దాకా లీడర్లంతా కలిసి ర్యాలీ తీసి ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చిండ్రు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయినాక ధరలు పెంచి సామాన్యుడి పాలిట శాపంగా తయారు చేస్తున్నారని ప్రధాని మోడీ సారును, సెంటర్ సర్కార్ను గట్టిగానే అరుచుకున్నాడు మంత్రి లక్ష్మణ్ కుమార్ సారు. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచి ఆ లాభాలేం తీసుకుంటలేదు. ఆయిల్ కంపెనీలకు నష్టాలిస్తున్నాయి కాబట్టే ధరలు పెంచుతున్నారు. అయినా దేశంలోనే ఎక్కువ రేటు తెలంగాణలోనే ఉన్నది. ముందుగాల పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర సర్కారు వేస్తున్న పన్నును తగ్గియాలని పువ్వు పార్టీ లీడర్లు గట్టిగానే కౌంటర్లేస్తున్నారు. మరిగా ఈ పాటోళ్ల మీద ఆ పాటోళ్లు, ఆ పాటోళ్ల మీద ఈ పాటోళ్లు ఒకరి మీద ఒకరు భలే కౌంటర్లు వేసుకుంటున్నారు గాని సామాన్యునికి ఫాయిదా అయ్యే పనులు మాత్రం ఎవ్వరు చేస్తలేరు పోండ్రి.